సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. కామన్ మ్యాన్ వైపు నుంచి ఇంకొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు మనం డబ్బులు దాచిపెట్టుకోవడానికో లేదంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికో మనకి బ్యాంక్కి సంబంధించి ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, లేదంటే రికరింగ్ డిపాజిట్లు ఉన్నాయి. సో మరి ఇన్ని రకాల ఉన్నప్పుడు మరి మన డబ్బును తీసుకెళ్ళి మ్యూచువల్ ఫండ్స్ లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేసుకోవాలి? మీరు అన్న క్వశ్చన్లోనే ఆన్సర్ ఉందండి. ఇన్ని ఉన్నప్పటికీ మ్యూచువల్ ఫండ్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అన్నారు. ఇన్వెస్ట్ అన్నారు మీరు. మ్యూచువల్ ఫండ్లోనే ఎందుకు సేవ్ చేయాలి అని అనలేదు. అక్కడే ఆన్సర్ ఉందండి. ఇన్వెస్టింగ్, సేవింగ్ ఈజ్ డిఫరెంట్. మ్యాక్సిమం కొత్త వాళ్ళు కానీ ఈవెన్ పాత వాళ్ళు కానీ కన్ఫ్యూజ్ అయ్యేది ఇదే కాన్సెప్ట్ దగ్గర. సేవింగ్స్ని ఇన్వెస్ట్మెంట్ అనుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ని సేవింగ్ అనుకుంటారు. తెలుసు కానీ బయటికి చెప్పలేరు. మీరు ఇప్పుడు క్వశ్చన్ అడిగినట్టు మ్యూచువల్ ఫండ్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అన్నారు కదా, అంతకుముందుది వీటిల్లోనే ఎందుకు సేవ్ చేయాలి అనాలన్నమాట. అంటే దోస్ ఆర్ సేవింగ్స్. మరి సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్స్కి డిఫరెన్స్ ఏంటి? సేవింగ్స్ అంటే మన మనీని టెంపరీగా ఒక దగ్గర సేవ్ చేస్తున్నాం. ఇన్వెస్ట్మెంట్ అంటే మన మనీని జనరేట్ చేసేటట్టు చేస్తున్నాం. సో ఈ రెండిట్లో ఏమవుతుంది అంటే, మరి మనీని సేవ్ చేస్తున్నాం అని అన్నా కదా నేను, మరి అలా రిటర్న్ వస్తుంది కదా, సేవ్ చేయడం ఎందుకు అంటున్నారు అనొచ్చు మీరు. ఇప్పుడు నేను ఎఫ్డీలో, ఆర్డీలో, ఇవన్నిట్లో పోస్టల్ సేవింగ్స్ అంతెందుకండి, వాటి పేర్లు కూడా నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్, అన్ని సేవింగ్స్ అనే పేరే ఉంటుంది అక్కడ. సేవింగ్స్ అకౌంట్, రికరింగ్ డిపాజిట్, ఇట్లా. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ 6% మేబీ 6% వస్తుందండి. అంటే 1 year కల్లా 106 అవుతుంది. 106 అయింది. ఇన్ఫ్లేషన్ అంటే మన ఖర్చులు కూడా 106 అయింది. 106 అలానే ఉంది. అందుకనే నేను టెంపరీ పార్కింగ్ అన్నాను. దోస్ ఆర్ సేవింగ్స్, టెంపరీ పార్కింగ్. మనీ జనరేట్ చెయ్యాలి అని అంటే డెఫినెట్లీ మళ్ళీ ఇక్కడ ఇన్ఫ్లేషన్ని బీట్ చేసే ఇన్స్ట్రుమెంట్స్కి వెళ్ళాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ఈక్విటీ అనుకోండి, గోల్డ్ అనుకోండి, రియల్ ఎస్టేట్ అనుకోండి, వీటన్నిటికి వస్తాయి. సో సేవింగ్స్కి ఇన్వెస్ట్మెంట్స్కి డిఫరెన్స్ తెలిసిన రోజు మనం వెల్త్ క్రియేట్ చేయగలుగుతామండి. దట్ ఈస్ ద రీజన్ మీరు అన్న క్వశ్చన్, మ్యూచువల్ ఫండ్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రైట్. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఒక డిస్క్లైమర్ చెప్తారు, రిస్క్ అంటారు కదా. ఏంటి అసలు ఈ రిస్క్ అనేది ఎలా ఉంటుంది? ఈ రిస్క్ని ఎలా చూడాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి? ఈ రిస్క్ అనేది ఏ వైపు నుంచి మన వైపుకి వస్తుంది? రిస్క్, మ్యూచువల్ ఫండ్లో రిస్క్ అంటే ఏంటండి? మళ్ళీ రిస్క్ అనేసరికి పర్సన్ టు పర్సన్ డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది రిస్క్ అంటే ఏమనుకుంటారు, ఉన్న డబ్బులు పోతాయేమో అనుకుంటారు. ఇంకొంతమంది రిస్క్ అంటే ఏమనుకుంటారు, రిటర్న్ ఏమైనా తక్కువ రావచ్చేమో అనుకుంటారు. సో ఇట్లా దానికి ఒక స్టాండర్డ్ వర్డ్ లేదు. బట్ జనరల్గా రిస్క్ అంటే ఏంటి అని అంటే, నా డబ్బులు పోతాయేమో అని. సో మీకు రిటర్న్ ఉన్న దగ్గర రిస్క్ కంపల్సరీ ఉంటుందండి. ఎనీవేర్ రిటర్న్ ఉంది అంటే రిస్క్ ఉన్నట్టే, మ్యాండేటరీ. మరి ఆ రిస్క్ ఎంత ఉంది అనే దానికి మనకు మ్యూచువల్ ఫండ్ ప్రతి స్కీమ్కి సెబీ మనకి ఏం చేసిందంటే రిస్కోమీటర్ అనేది, మీరు ప్రతి మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో మీకు కింద ఒక చోట ఒక డయాగ్రామిక్ రిప్రజెంటేషన్ ఉంటుంది, రిస్కోమీటర్ అని. అది ఎంతవరకు రిస్క్ అనేది మన కార్లో స్పీడోమీటర్ ఉంటుంది చూడండి, మనము 40 km స్పీడ్కి వెళ్ళినప్పుడు మెల్లమెల్లగా వెళ్తుంటుంది. సో ఒక మ్యూచువల్ ఫండ్ స్కీమ్ కంప్లీట్లీ సేఫ్ అన్నప్పుడు, లైక్ లిక్విడ్ ఫండ్ ఇట్లాంటి దాని ఆ రిస్కోమీటర్ ఇక్కడ తక్కువలో చూపిస్తుంది. ఈక్విటీ ఫండ్ హై రిస్క్ ఉంది, అది ఎక్కువలో చూపిస్తుంది. ఈజీ వే టు అండర్స్టాండ్ అండి. అది మరీ డీప్లో పోకుండా జస్ట్ మీరు మ్యూచువల్ ఫండ్ స్కీమ్ మన ఆ బుక్లెట్ తీసి అక్కడ చూస్తే, ఆర్ ఆన్లైన్లో మీరు చూసినప్పుడు కూడా కింద రిస్కోమీటర్ టేబుల్ ఉంటుంది. మరి ఈ రిస్క్ను అవాయిడ్ చేయడం ఎట్లా అంటే, రిస్క్ని మనం కంప్లీట్గా జీరో చేయలేమండి, దాన్ని తగ్గించుకోవచ్చు. ఎట్లా తగ్గించుకోవాలి? ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ రిస్క్ తీసుకున్నప్పుడు మనకు అంత టైం ఉందా అనేది చెక్ చేసుకోవాలి. నేను ఒక 10 ఏళ్ళకి ఇన్వెస్ట్ చేస్తున్నా, రిస్క్ తీసుకోవచ్చు. నేను అదే 1 yearకే ఇన్వెస్ట్ చేస్తున్నా, నేను రిస్క్ తీసుకోవద్దు. నేను 1 yearకి ఇన్వెస్ట్ చేసి ఆ రిస్కోమీటర్లో హై ఉన్న దాన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవద్దు. అందుకని ఆ రిస్క్ను తగ్గియాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి
ఎన్నాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి, నా రిక్వైర్మెంట్ ఎంత దూరం ఉంది అనేది మనము డిసైడ్ చేసుకోవాలి. దట్ మీన్స్ దాన్ని గోల్ సెట్టింగ్ అంటాం. నా రిక్వైర్మెంట్ ఎప్పుడు ఉంది దాన్ని బట్టి డిక్రీజ్ చేసినప్పుడు రిస్క్ తగ్గుతుంది. అండ్ ఒక సర్వే ఉంది మనకు, సర్వే ప్రకారము ఒక 6 years దాటితే ఏది ఈక్విటీలో ఈ రిస్క్ అంటే నెగటివ్ రిటర్న్ వచ్చే రిస్క్ 0 అండి. 6 to 7 years టైం స్పాన్లో. సో అది దాటినామంటే ఇంకా రిస్క్ కంప్లీట్లీ తగ్గుతుంది. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ఉంది చూసుకోండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లో మనకు రిస్క్ గురించి అడుగుతున్నారు. మ్యూచువల్ ఫండ్లో 5 ఏళ్ళు 6 ఏళ్ళు దాటితే రిటర్న్ తక్కువ వచ్చే రిస్కే ఉంది, క్యాపిటల్ మొత్తం పోయే రిస్క్ లేదు. అదే రియల్ ఎస్టేట్కి వస్తే క్యాపిటల్ మొత్తం పోయే రిస్క్ కూడా ఉంది. ఎప్పుడు 2 ఏళ్ళ కావచ్చు, 5 ఏళ్ళ కావచ్చు, 10 ఏళ్ళ కావచ్చు, 20 ఏళ్ళ తర్వాత కూడా ఎవరో ఒకరు వచ్చి ఈ ప్రాపర్టీ నాదని చెప్పి అనొచ్చు. సో దట్ ఈస్ కంప్లీట్లీ 100% రిస్క్. రైట్ రైట్ రైట్. సో మన రిక్వైర్మెంట్ని బట్టి ఆ రిస్క్ని రెడ్యూస్ చేసుకోవచ్చు అంటే టెన్యూర్. సో మరి మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్స్ అనేవి ఎంత వస్తాయి? అందరూ 12 to 15 అంటుంటారు కదా, 12 or 15 బిట్వీన్ చెప్తుంటారు. 12 to 15 వస్తాయా, లేదంటే 15 కంటే ఎక్కువ వస్తాయా, లేదంటే 12 to 15 కంటే తక్కువ వస్తాయి అంటూ కూడా జనరల్ క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి సో ఈ రిటర్న్స్ అనే ఈ నెంబర్కి ఏదైనా ఒక స్టాండర్డ్ నెంబర్ ఏదైనా ఉంటుందా? లేదండి, అంటే 12% అంటారు కానీ ఎక్కడ స్టాండర్డ్ లేదు. యాక్చువల్గా మ్యూచువల్ ఫండ్లో ఇంత రిటర్న్ వస్తుందని మ్యూచువల్ ఫండ్ స్కీమ్ను మ్యానుఫ్యాక్చర్ చేసిన ఏఎంసీసే చెప్పరు. మ్యూచువల్ ఫండ్ని మేనేజ్ చేసే ఫండ్ మేనేజరే చెప్పరు. ఫండ్ మేనేజర్ మీటింగ్స్కి వెళ్ళి నెక్స్ట్ ఇయర్ ఈ టూ ఇయర్స్లో ఎంత రిటర్న్ వస్తుంది అని అంటే చెప్పడు ఆయన. ఎందుకనంటే నోబడీ నోస్. కానీ మనం జనరల్గా కొన్ని వీడియోస్లో అక్కడిక్కడ 12 అనుకోండి, 15 అనుకోండి, ఇట్లా వస్తున్నాయి కదా. ఎందుకు అని అంటే ఇన్ఫ్లేషన్ ప్లస్ కంట్రీ గ్రోత్ ఈ రెండింటిని కలిపి ఆన్ అండ్ యావరేజ్గా 12% అని ఎక్స్పెక్ట్ చేస్తారు. సో 12% రిటర్న్ ఇస్తే అని. ఇంకోటి మీరు క్వశ్చన్ ఏమడిగారంటే రిటర్న్ ఎంత ఇస్తుంది అని అడిగారు. ఇంకొంతమంది మిత్ ఏముంది అని అంటే సపోజ్ ఎగ్జాంపుల్ 12% అనుకుందాం, ఎవ్రీ ఇయర్ 12% ఇస్తుంది అనుకుంటారు. ఇవ్వదు. ఎవ్రీ ఇయర్ 12% రెగ్యులర్గా 10 ఏళ్ళు 12% ఇచ్చింది మ్యూచువల్ ఫండ్ అంటే అది మ్యూచువల్ ఫండ్ స్కీమే కాదు. సో ఎందుకు అందులో ఉన్న సెక్యూరిటీస్కి ఫ్లక్చుయేట్ అవుతాయి, వొలటాలిటీ ఉంటుంది. కాబట్టి ఒక ఇయర్ మైనస్ ఇవ్వచ్చు, ఒక ఇయర్ డబుల్ డిజిట్ 12 కాదు 20 ఇవ్వచ్చు, ఇంకో ఇయర్ సింగిల్ డిజిట్ రిటర్న్ ఇవ్వచ్చు. బట్ ఆన్ అండ్ యావరేజ్ నేను అన్న కాన్సెప్ట్ ఇంతకు ముందు చెప్పా చూడండి, 6 years దాటితే 0 రిస్క్ నెగటివ్ రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉండదు అని. సో ఆ విధంగా చూసుకుంటే మనకు యావరేజ్గా 12% ఎక్స్పెక్ట్ చేస్తూ గోల్ సెట్టింగ్ చేసుకుంటాము. బట్ రియాలిటీలోకి వెళ్తే రిటర్న్స్లో డిఫరెన్స్ వేరే ఉంటుంది. ఎందుకు వేరే ఉంటుంది? మన స్కీమ్ సెలెక్షన్ ప్రాపర్గా ఉంటే, ప్రాపర్ స్కీమ్స్ అంటే జస్ట్ పాస్ట్ రిటర్న్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకోకుండా వేరే అన్ని పారామీటర్స్ని చెక్ చేసుకొని అందులో పోర్ట్ఫోలియో టర్నోవర్ రేషియో ఎంత ఉంది, అందులో ఏఎం ఎంత ఉంది, మరీ ఎక్కువ ఉందా మరీ తక్కువ ఉందా, వాటి రోలింగ్ రిటర్న్ ఏంటి అంటే ట్రయలింగ్ రిటర్న్ కాదు, ఒక పాయింట్ నుంచి పాయింట్కి ఇచ్చే రిటర్న్ కాదు, ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ ఎవ్రీ ఇయర్ రిటర్న్. దాదాపు ఫండ్ 10 సంవత్సరాల నుంచి ఉంటే ప్రతిరోజు ఇన్వెస్ట్ చేస్తే ఎంత రిటర్న్ వచ్చింది, ఆ రోలింగ్ రిటర్న్ని బేస్ చేసుకొని వీటన్నిటిని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే ఆన్ అండ్ యావరేజ్ 12% ఈజీగా వస్తుంది. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రాజేశ్వర్ రెడ్డి గారు. మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్న ఒక బిగినర్ లెవెల్కి ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయి, ఆ క్వశ్చన్స్కి ఎటువంటి సమాధానాలు ఏంటనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.